హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. మన వీడియోస్ ఎంతో ఇంట్రెస్టింగ్గాను మోటివేషనల్గాను ఉంటే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈరోజు కూడా మంచి ఇంట్రెస్టింగ్ టిప్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ టిప్స్ యూస్ చేయడం వల్ల మనీతో పాటు టైం కూడా సేవ్ చేయొచ్చు అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈ టిప్స్ అయితే. అండ్ ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామండి. అండ్ ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనము క్లిప్స్తో అయితే ఈరోజు మనము కాన్సెప్ట్ అనమాట. ఈ క్లిప్స్తో మరి ఎన్ని రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానమాట. అండ్ ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఇలాగా ఫొటోస్ అయితే మనకి పెట్టుకోవడానికి ఫ్రేమ్స్ అయితే ఉండవు కదండి. సో అట్లాంటి టైమ్స్లో మనము ఈ క్లిప్స్ యూజ్ చేసి మంచిగా మనం స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా వీడియోలో పెట్టుతున్నట్టుగా ఇలా పెట్టుకుంటే చాలండి. చాలా సింపుల్గా చాలా అందంగా కనపడతాయి అన్నమాట. అండ్ హాఫ్ హారిజెంటల్గా ఉన్న వర్టికల్గా ఉన్న ఫ్రేమ్స్ ఏదైనా సరే పర్వాలేదు. ఇలా రెండు క్లిప్లు అయితే పెట్టేసుకొని ఇలా నించో పెట్టుకుంటే చాలండి. చాలా బాగుంటుంది అనమాట. అండ్ షోకేజ్లో పెట్టుకున్న, అరలో పెట్టుకున్న చాలా నీట్గా ఉంటుంది అండ్ క్రియేటివ్గా కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఈ ప్లాస్టిక్ క్లిప్స్తోనే కాకుండా స్టీల్ క్లిప్స్తో కూడా చేసుకోవచ్చండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. చూడ్డానికి కూడా చాలా నీట్గా కనబడుతుంది. డిఫరెంట్ కలర్స్ ఉన్న క్లిప్స్తో అయినా పెట్టుకున్నా చాలా బాగుంటుందండి. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అండ్ ఫ్రేమ్స్ లేనప్పుడు ఇట్లాగా మనీ సేవ్ చేయొచ్చు. అన్ని ఫ్రేమ్స్లోనే పెట్టుకోకుండా ఇట్లాగా ఫొటోస్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఇట్లా పెట్టుకొని చూడండి. అండ్ షోకేస్లో అయితే చాలా నీట్గా కనపడుతుందండి. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం ఇలాగా గ్రోసరీస్ తెచ్చుకుంటాం కదండి. గ్రోసరీస్ తెచ్చుకున్నప్పుడు కొంచెం అయితే మనం వాడుకుంటాము, మిగతాదైతే ఇట్లాగా సగానికి పెట్టేస్తూ ఉంటాం కదా. సో అట్లాంటి టైమ్స్లో మనము ఈ టిప్ యూజ్ చేయడం వల్ల అసలు వీటిలో నుంచి అనేవి గ్రోసరీస్ అనేవి బయటకు పడవు. ఎట్ ద సేమ్ టైం మనకి ఒలిగిపోకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా మనము తీసుకొని వెంటనే మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా. అట్లా పెట్టకుండా మన ఇంట్లో ఉండే బట్టల క్లిప్ ఒక్కటి పెట్టుకుంటే చాలండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఈజీగా అయితే మనకి రిమూవ్ అవ్వదు అనమాట. కింద కూడా పడిపోదు. చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. క్లిప్ ఏదైనా పర్వాలేదు, స్టీల్ అయినా పర్వాలా, ప్లాస్టిక్ అయినా పర్వాలేదు, ఈ విధంగా పెట్టుకొని చూడండి. అసలు పడదండి. మడత పెట్టేసుకొని సింపుల్గా మనము ఈ మధ్యకి ఇట్లా పెట్టేసుకుంటే చాలు. చాలా ఈజీగా అయితే మనము రిమూవ్ చేయకుండా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ అనేది. ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఇట్లాగా మనకి డబుల్ గమ్ టేప్ అయితే ఉంటుంది కదా, అదైతే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. నేను దీనికైతే మనం ఇంట్లో అయితే వేస్టేజ్గా ఉన్న సాక్సెస్ అయితే ఉంటాయి కదండి, ఆ సాక్సెస్ని మనము రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నేనైతే ఒకటి డబుల్ గమ్ టేప్ తీసుకొని ఇక్కడ ఈ విధంగా అయితే నేను పెట్టేసుకుంటున్నానండి. ఒక క్లిప్పుకి పెట్టేసుకొని ఈ సాక్స్లో నేను ఈ విధంగా మన ఇంట్లో కుక్కర్స్ ఉంటాయి కదండి, కుక్కర్స్నైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే మనకి ఇందులో ఏమైనా రబ్బర్ బ్యాండ్స్ అయినా పెట్టచ్చు. అండ్ కాఫీ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఎక్స్ట్రా ఉండిపోతాయి కదా, వాటికి గాలి తగలకుండా వీటి లోపల పెట్టేసుకొని దాచుకోవచ్చు అనమాట. చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. గాలి పడకుండా ఉండడానికి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఈ సాక్స్ అనేది మనకి బట్టలు వాష్ చేసిన తర్వాత సాక్స్ వాష్ చేస్తాం కదండి, వాష్ చేసినప్పుడైనా ఆరవేయడానికి కూడా ఈ విధంగా అనేది వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ కుక్కర్ విజిల్స్ అనేవి దీనిలో వేసేసుకుంటే చాలా సింపుల్గా దొరుకుతాయి. ఎట్ ద సేమ్ టైం మనము ఈ లైటర్ కానీ లేకపోతే మనకి పట్టకర్ర ఉంటుంది కదండి, అది కూడా పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా కనపడుతుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి బాత్రూమ్స్లోని ఇలాగా ఒక టైల్స్కి పెట్టేసుకోవచ్చు అండి. ఇలాగా స్టాండ్ లేకపోతే మనకి బ్రషెస్కి స్టాండ్ ఉండదు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగా డబుల్ గమ్ టేప్ పెట్టేసుకొని ఒక క్లిప్ పెట్టేసుకొని ఇలాగా ఒక బ్రషెస్ అయితే పెట్టేసుకోవచ్చు అండి. ఎన్ని బ్రషెస్ ఉంటే అన్ని బ్రషెస్ ఇలా పెట్టేసుకుంటే చాలు. ఈ విధంగా మనకి వాటర్ అనేది రిమూవ్ అయిపోద్ది. చాలా ఈజీగా అయితే వర్కౌట్ అవుతుంది. స్టాండ్స్ లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలండి. కావాల్సినప్పుడు తీసేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. లేదు అంటే మనకి పేస్ట్ కూడా ఉంటుంది కదా, పేస్ట్ కూడా ఇట్లాగా పెట్టేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయితే వర్కౌట్ అవుతుందండి ఈ టిప్ అనేది. అప్పటికప్పుడు స్టాండ్స్ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా అయితే మనం పెట్టేసుకోవచ్చండి. చాలా బాగా వర్కౌట్ అవుతుందన్నమాట.
అండ్ ఇలాగా సింగిల్ క్లిప్స్తోనైనా పెట్టుకోవచ్చండి, లేదు అంటే మనకి నచ్చిన విధంగా ఒక 2 or 3 క్లిప్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనం ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఈ ప్లేస్లో మనము బ్రషెస్ పెట్టుకోవచ్చు, టంగ్ క్లీనర్స్ కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇలాగా సింగిల్ క్లిప్ పెట్టుకోవచ్చండి, లేదు అంటే మనకి కావాల్సిన మట్టుగా మనం డబుల్ క్లిప్స్ కూడా పెట్టుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 క్లిప్స్ని నేను ఇలా పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా మనము ఇందాకలు పెట్టుకున్నట్టుగా బ్రషెస్ అయితే పెట్టేసుకుంటే చాలు, చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఈ టిప్ అనేది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఈ టిప్ అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదామండి. మన కిచెన్లోని ఇలాగా టైల్స్కి మనము ఇలాగా క్లిప్ పెట్టేసుకున్నామంటే చాలండి. మనము ఒక పేపర్ పెట్టుకుంటే చాలు, మనకి రోజు మనం గ్రాసరీస్ తెచ్చుకోలేము కదా, లేకపోతే మంత్కి ఒక 2 times అట్లా తెచ్చుకుంటూ ఉంటాము. గ్రాసరీస్ అనేది ఎక్కువ తెచ్చుకుంటాం కదా, సో అట్లాంటి టైమ్స్లో అయిపోతూ ఉంటాయి. మనకి సడన్గా మళ్ళీ మనము షాప్కి వెళ్తున్నప్పుడు మనకి గుర్తుండదు కదా, సో అట్లాంటి టైమ్స్లో ఒక మంత్కి ఒక పేపర్ ఇట్లా పెట్టుకుంటే చాలండి. రోజు ఏమేమి అయిపోయినాయా అని ఇలా రాసుకోవచ్చు అనమాట. గ్రోసరీస్ ఒక పక్కన, లేదు అంటే మార్కెట్కి వెళ్ళాలంటే మార్కెట్కి సంబంధించిన రిలేటెడ్గా ఏం అయిపోయినాయో అవన్నీ ఇలా రాసేసుకుంటే చాలండి. చాలా సింపుల్గా ఈ పేపర్ అయితే పెట్టేసుకొని ఈజీగా మనము షాప్ చేయొచ్చు అనమాట. ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఈ విధంగా నాకు ముందు రోజు కావాల్సినవి అయితే గ్రాసరీస్ ఇట్లా రాసుకుంటున్నానండి. అండ్ తర్వాత రోజు కావాల్సినవి అయితే మళ్ళీ నెంబరింగ్ ఇచ్చుకొని మళ్ళీ అయితే రాస్తానమాట. సో అట్లాగా రోజుకి కొన్ని అయిపోతూ ఉంటాయి కదా గ్రాసరీస్, అన్నీ ఒకసారి అయిపోవు, మనకి రోజుకి ఏదో ఒకటి ఉండదు. సో అట్లాంటి టైమ్స్లో ఏది లేదో అది రాసేసుకుంటే సరిపోద్దండి. మనం ఒకేసారి తెచ్చుకున్నప్పుడు ఈ కాయంతో పట్టుకొని వెళ్తే చాలు, చాలా సింపుల్గా అయితే తెచ్చేసుకోవచ్చు అనమాట. అనవసరమైనవి ఎక్కువ తీసుకోకుండా కావాల్సిన మట్టుకి తీసుకోవచ్చు. ఈ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మన అందరి ఇంట్లో అయితే ఇలా గ్రోసరీస్ అయితే ఉంటాయి కదండి. అట్లాంటి టైమ్స్లో మనం ఏం చేయాలి అంటే మనము ఇలాగ పెట్టేస్తూ ఉంటాము ఫ్రీజర్లోని. సో అట్లాంటి టైమ్స్లో మనకి స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉండదు కదా, మనం ఇలాంటి మసాలాస్ అన్నీ తెచ్చుకుంటాం కానీ కవర్స్లోనే ఉంచేస్తూ ఉంటాము, సింపుల్గా ఉంటుంది కదా అనేసి మనకు కావాల్సిన టైంలో తీసేసుకుంటూ ఉంటాము, వేస్తూ ఉంటాము. అట్లా కాకుండా మనము ఈ విధంగా ఒక క్లిప్ పెట్టేసుకొని మనము అన్నిటికీ ఏది కావాలి అంటే అది ఇలా క్లిప్ పెట్టేసుకోవాలండి. ఎన్ని క్లిప్స్ కావాలంటే అన్ని క్లిప్స్, మనకి ఎన్ని ఆర్గనైజర్స్ చేసుకోవాలంటే అన్ని ఆర్గనైజర్స్కి ఇలాగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకోవాలి క్లిప్స్. అప్పుడు ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే ఈ పొడి అనేది దీనిలో నుంచి రిమూవ్ అవ్వదనమాట. అండ్ ఇలాగ మనం క్లిప్స్ పెట్టుకున్న వాటిని నేను ఈ విధంగా అయితే ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటున్నానండి. మనకి ఫ్రీజర్లో కూడా స్టోరేజ్ లేనప్పుడు ఈ ట్రిక్ అనేది యూజ్ చేయడం వల్ల చాలా మనకి స్పేస్ అనేది ఉంటుందన్నమాట. ఎంత పెద్ద ఫ్రిడ్జెస్ కొన్నా కూడా మనకి స్పేస్ అనేది ఉండదు కదా, సో అట్లాంటి టైమ్స్లో ఈ చిన్న ట్రిక్ని యూజ్ చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుందన్నమాట. ఇలాగా క్లిప్స్ పెట్టేసుకున్న మనకి ఫ్రిడ్జ్ అనేది డోరు మనకి ఒక డౌట్ అనేది వస్తుంది కదా, మనకి క్లోజ్ అవ్వదేమో అనేసి, అట్లాంటిది ఏమి ఉండదండి, చక్కగా క్లోజ్ అయిపోతుందన్నమాట. చాలా సింపుల్గా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ అనేది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి నేను మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ తీసుకున్నాను. ఈ మిక్సీ ఏంటంటే మనకి ఇలాగా రౌండ్ చుట్టేసి మనము ఈ వైర్ని అయితే పెట్టేస్తూ ఉంటాం కదా, అసలు ఇలా పెట్టకూడదండి, ఎందుకంటే మనకి కరెంట్ కదా, సో అందుకనే తిప్పకూడదు అనమాట, దానిలో సర్క్యూట్ అవుతూ ఉంటుంది. సో అందుకని ఈ విధంగా మిక్సీని అయితే తుడిచేసుకుంటున్నాను ఫస్ట్. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న క్లిప్ని అయితే తీసుకోవాలి. ఈ క్లిప్ని ఏం చేయాలి, ఈ వీడియో చూపిస్తున్న విధంగా చేయండి. ఒక డబుల్ గమ్ టేప్ తీసుకోవాలండి. ఆ డబుల్ గమ్ టేప్కి మనం అయితే క్లిప్ పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత మనం వైర్ ఉంటుంది కదండి, వైర్ని మనం చేత్తో ఇలా మడత పెట్టేసుకుంటే చాలు, చాలా ఈజీగా మనకి స్టాండ్ అయిపోతుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనం వైర్ పెట్టేసుకోవచ్చు. అండ్ మిక్సీకి చుట్టడం అవసరం లేదనమాట. ఈ సైడ్కి ఇట్లా పెట్టుకోవడం వల్ల చాలా నీట్గా కనపడుతుంది అండ్ హైజీనిక్గా ఉంటుంది. మనం ఎప్పుడు కొత్తవి కొనడమే కాకుండా ఇలాంటివి కొన్న వాటిని నీట్గా ఉంచుకోవడం కూడా, మనం నీట్గా ఉంచుకుంటే మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.
అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మనకి ఎప్పుడైనా సరే మనము ఇలాగా ఎప్పుడైనా ఆయిల్ ఫ్రై చేస్తున్నప్పుడు కానీ అండ్ మనకి పట్టకర్రలు అనేవి ఉండవు కదా. సో అట్లాంటి టైమ్స్లో ఈ టిప్ యూజ్ చేయడం వల్ల చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా క్లిప్కి అయితే నేను 2 స్పూన్స్ అయితే ఇలా పెట్టేసుకుంటున్నానండి. మనకి వేడిగా ఉంటుంది కదా, మనకి ఆ స్పూన్స్ ఇలాగా డిప్ చేస్తే చాలండి. చాలా ఈజీగా వడియాలు కానీ ఏమైనా ఏపుకున్నప్పుడు మనకి పట్టకర లేదు అంటే ఇలాగా ఈ క్లిప్స్ని యూజ్ చేసి మనము ఈ విధంగా ఫ్లక్కర్తో మనం ఇలా పెట్టేసుకుంటే చాలు, చాలా సింపుల్గా అయితే వస్తుందన్నమాట. ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి ఇలాంటి స్టీల్ బాక్సెస్ కానీ లేదు అంటే స్టీల్ క్యాన్లు కానీ ఉంటాయి కదండి. ఇట్లా మనము వాష్ చేసిన తర్వాత అస్సలు ఆరవు కదా. సో అట్లాంటి టైమ్స్లో మనకి బాగా వైటిష్ కలర్లో మనకి మచ్చలు అలాంటి మరకలు పడిపోతూ ఉంటాయి. మనం ఎంత వాష్ చేసినా సరే మనం అలాగే ఉండిపోతాయి అన్నమాట అవి ఆరకపోతే. సో ఈ చిన్న టిప్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఈజీగా మనకి ఆరిపోతాయండి, లోపల కూడా క్లీన్గా ఉంటాయి అండ్ హైజీనిక్గా ఉంటాయి అన్నమాట బాక్సెస్. మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవడానికి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఈ చిన్న టిప్ యూజ్ చేయడం వల్ల చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. 2 క్లిప్స్ తీసుకొని మనకి బాక్స్కి అటు ఇటు పెట్టాలండి. నెక్స్ట్ మూతకు కూడా అటు ఇటు పెట్టాలి. లేదు అంటే ఒకటి పెట్టినా సరిపోతుందనమాట. ఇలాగా ఫ్లాట్గా పెట్టడం వల్ల ఏంటి అంటే మనకి ఈజీగా దాని నుంచి గాలి అనేది వస్తుంది అనమాట. గాలి రావడం వల్ల ఈజీగా మనకి వాటర్ అంతా రిమూవ్ అయిపోతుంది, ఆరిపోతుంది ఫాస్ట్గా. తీసి చూడగానే మనం ఈజీగా మనం బాక్స్ మూత పెట్టేసుకొని లోపల పెట్టేసుకోవచ్చు. చాలా బాగా వర్కౌట్ అవుతుందని ఒక్కసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము కబోర్డ్స్లో కానీ మనకి బట్టలు పెట్టుకునే దగ్గర బెడ్రూమ్లో ఉంటుంది కదండి. ఇలా క్లిప్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే దీనికి రబ్బర్ బ్యాండ్స్ ఎక్స్ట్రా ఉంటాయి కదా, అవి పెట్టుకోవచ్చు. లేదు అంటే చైన్స్ పెట్టుకోవచ్చు అండి. లేదంటే మనము ఇట్లాంటి నెక్లెసెస్ ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు. మనకి ఆర్గనైజర్స్ ఏమీ లేవు అంటే ఇలాగా క్లిప్ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. లేదు అంటే మనము మనకి డబ్బులు కావాలి, అప్పటికప్పుడు డబ్బులు కావాలి అంటే మనం పర్సులు నెతుకుతూ ఉంటాం కదా, అలాంటి టైమ్స్లో ఈ క్లిప్కి పర్సు పెట్టేసుకోవడం వల్ల చాలా యూస్ఫుల్గా మనకి ఎప్పుడు కావాలో అప్పుడు మనము డబ్బులు తీసుకొని ఇలాగా చేంజ్ కోసం మనం వెతుకుతూ ఉంటాం కదా, దానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఈ బట్టల దగ్గర క్లిప్ అనేది. మనం పౌడర్స్, వ్యాజ్లిన్స్ ఇవన్నీ పెట్టుకునే స్టఫ్ ఉంటుంది కదండి, ఆ ప్లేసెస్లో కూడా మనం ఇలా క్లిప్స్ పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. అదేవిధంగా మనకి సెల్ ఫోన్కి మనకి వైర్స్ వస్తాయి కదా, ఆ వైర్స్ని కూడా ఇట్లాగా సర్దుకోవచ్చు అనమాట. చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ అనేది. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్ అండి. కిచెన్లో ఇలాగా మనము ఒక క్లిప్ అనేది పెట్టేసుకోవాలి. డబుల్ గమ్ టేప్ పెట్టేసి ఇలాగా క్లిప్ అయితే పెట్టేసుకున్నాను. ఈ క్లిప్కి మనము బూస్ట్ ప్యాకెట్స్ కానీ షుగర్ ప్యాకెట్స్ కానీ ఎక్స్ట్రా ఉంటాయి కదా, అట్లాంటివి అయితే పెట్టేసుకోవచ్చండి. లేదు అంటే మనకి ఎక్కువగా మనం మార్నింగ్ టైమ్స్లో ఈ గ్రీన్ టీ అనేది తాగుతూ ఉంటాం కదా, కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాము. ఇలా ఐడెంటిఫికేషన్ కోసం కూడా మనము ఇలా సర్దుకోవడం వల్ల ఈ క్లిప్ పెట్టేసుకుంటే చాలండి. మనం మార్నింగ్ లెగ్గానే కిచెన్లోకి వెళ్తాం కదా, సో కిచెన్లోకి వెళ్ళగానే మనకి ఇలా కనిపించినాయి అంటే వెంటనే మనము గ్రీన్ టీ తాగాలి అనేసి మనకి అనిపిస్తుంది కదా. సో అందుకని ఇలాగా క్లిప్కి పెట్టుకుంటే చాలండి, చాలా సింపుల్గా కనపడతాయి. మనం వెంటనే గ్రీన్ టీ తాగొచ్చు అనమాట. హెల్తీగా కూడా ఉండొచ్చు కదా, సో అందుకని ఇలా మర్చిపోకుండా తాగొచ్చు. సో చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి వాష్ ఏరియా దగ్గర అంటే కిచెన్ దగ్గర మనము షింక్ దగ్గర కదండి చూస్తారు కదా, ఇక్కడ ఇలాగా నేను డబుల్ గమ్ టేప్ పెట్టేసి ఇలాగా క్లిప్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ క్లిప్ దగ్గర మనము ఒక కవర్ పెట్టుకున్నామంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ కవర్ అనేది. ఎందుకంటే మనం షింక్ దగ్గర మనము ఎక్కువ డస్ట్ వస్తూ ఉంటుంది కదా, ఆ డస్ట్ని దీనిలో పెట్టుకోవచ్చు. లేదు అంటే మనము వెజిటేబుల్స్ అనేవి కట్ చేస్తూ ఉంటాం గట్టు మీద, సో అట్లాంటి టైమ్స్లో వెంటనే మనము ఇలా వేసేయచ్చండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ అనేది. కిచెన్ ఎప్పుడు హైజీనిక్గా ఉండాలన్నా, ఆర్గనైజింగ్గా ఉండాలన్నా ఈ టిప్ని కంపల్సరీ యూజ్ చేయండి. చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అండ్ చూడ్డానికి కూడా కిచెన్ అనేది చాలా నీట్గా కనపడుతుంది. ఈ చెత్తని మనం డైరెక్ట్ డస్ట్బిన్లో వేసేస్తే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి కిచెన్లో ఇట్లాగా మనం ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాం కదా, అట్లాంటి టైమ్స్లో ఈ చిన్న టిప్ యూజ్ చేయడం వల్ల చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మనము ఏ వర్క్ చేసినా సరే మనకి హ్యాండ్ క్లాత్ అనేది కంపల్సరీ కదా, సో అట్లాంటి టైమ్స్లో మనకి డ్రెస్సెస్కి మనము రాసేసుకోకుండా ఈ విధంగా మనం నాప్కిన్స్ అనేవి పెట్టుకోవడం వల్ల వెంటనే మనము ఏ పని చేసినా సరే ఆ నాప్కిన్కి హ్యాండ్ తుడుచుకోవడం వల్ల ఏంటి అంటే ఇంకొక దానికి మనము ఆ క్లాత్స్ వాటర్ కానీ అంటుకోకుండా నీట్గా హైజీనిక్గా ఉంటాయి. ఒక వస్తువు తీసిన తర్వాత మనము చేయి తుడుచుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక వస్తువుని తీసుకునేలాగా మనం ఆర్గనైజ్ చేసుకుంటే కిచెన్లో అన్ని వస్తువులు చాలా నీట్గా కనపడతాయి.
అండ్ నెక్స్ట్ స్టెప్ చూద్దామండి. ఇప్పుడు వచ్చేసరికి నేను కిచెన్లోని ఒక దగ్గర నేను ఇలా డబుల్ గమ్ టేప్ తీసుకొని ఇలా క్లిప్కి అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ క్లిప్ ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి చాలా యూస్ఫుల్గా అయితే చాలా ఆర్గనైజింగ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ క్లిప్ని నేను ఏ విధంగా యూజ్ చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అండ్ ఇప్పుడు కిచెన్లో అయితే పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు నేను సిజర్స్ అయితే మనకి పాల ప్యాకెట్స్ కట్ చేసుకోవడానికి కావాలి కదా, అట్లాంటివైనా పెట్టుకోవచ్చు, లేదు లైటర్ పెట్టుకోవచ్చు, లేదంటే పట్టకర్రలు ఉంటాయి కదా అలాంటివి కూడా పెట్టుకోవచ్చు అండి. చాలా సింపుల్గా చేతికి అందే విధంగా ఉంటాయి అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా, మనకి కనపడకుండా ఉంటాయి. మనం కిచెన్లోకి రావాలంటే చిరాగ్గా అనిపిస్తుంది కదా. సో అట్లాంటి టైమ్స్లో ఈ చిన్న టిప్ యూజ్ చేయడం వల్ల చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాగా హాల్లో అయితే మనము ఈ విధంగా ఒక డబుల్ గమ్ టేప్ తీసుకోవాలండి. అండ్ క్లిప్ అయితే తీసుకోవాలి. ఈ క్లిప్ని ఇలాగా ఆర్గనైజ్ చేసుకోవాలండి. ఒక దగ్గర మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఒక దగ్గర అనేది ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనము బండి మీద కానీ బైక్స్ మీద కానీ మనము కారుల్లో కానీ వెళ్తున్నప్పుడు కీస్ అనేవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము. హ్యాంగర్స్ లేకపోతే మనము ఈ విధంగా ఒక క్లిప్ పెట్టేసుకొని ఈ విధంగా ఒక ఆర్గనైజర్ లాగా మనము ఈ విధంగా పెట్టేసుకుంటే చాలండి. చాలా సింపుల్గా ఏ కీస్ అయినా ఈజీగా కనపడతాయి. హౌస్ కీస్ అయినా సరే చాలా యూస్ఫుల్గా అయితే యూజ్ అవుతుందండి. అంతేకాదండి, మనం బయటకు వెళ్తున్నప్పుడు మాస్కులు అయితే పెట్టుకుంటాం కదా, ఈ మాస్కులు కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. చాలా ఈజీగా కనపడడానికి మనం ఎక్కడెక్కడో పెట్టేస్తూ ఉంటాము. ఈ చిన్న క్లిప్ యూజ్ చేసుకొని మనం ఈజీగా కనపడే విధంగా, కంటికి కనపడే విధంగా పెట్టుకోవడానికి ఈ క్లిప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. చూస్తారు కదా, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ మ్యాక్సిమం అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఈ టిప్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ టిప్కి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు వచ్చేసరికి నేను ఫోన్ అనేది ఎన్ని రకాలుగా మనము హ్యాంగ్లర్గా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మనకి ఇంట్లో ఉన్న క్లిప్స్ అన్నీ తీసుకోవాలండి. అంటే మీకు నచ్చినన్ని విధంగా తీసుకోవచ్చు. లేదు అంటే నేను చూపిస్తున్న విధంగా ఒక 4-5 క్లిప్స్తో అయితే మనం ఈజీగా మనం ఫోన్ హ్యాంగ్లర్ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను అనమాట. ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు, మీకు ఈ టిప్స్లో ఏ టిప్ అనేది నచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక 2 క్లిప్పులు తీసుకోవాలండి. 2 క్లిప్పులు మన వైపు పెట్టుకోవాలి. అండ్ పైన వచ్చేసరికి పొడవుగా ఒక క్లిప్ అనేది ఫిక్స్ చేయాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని ఈ విధంగా మనం సెట్ చేసుకొని ఫోన్ అయితే అడ్జస్ట్ చేసుకుంటే చాలండి. అస్సలు ఈజీగా ఉంటుంది, చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఫోన్ కూడా అస్సలు పడిపోదు. ఒక్కసారి మనము స్టిప్ చేసుకుంటే చాలండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ అనేది. ఇలా ఫిక్స్ చేసుకుంటే చాలు, చాలా సింపుల్గా ఉంటుంది. ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము ఇలాగా 2 ఇందాక చూపిస్తున్న విధంగా ఇలాగా మన వైపు ఒక 2 క్లిప్స్ అయితే పెట్టుకోవాలండి. పైనుంచి ఇటు నుంచి ఒక క్లిప్ ఫిక్స్ చేయాలి. అండ్ ఆ క్లిప్ని మళ్ళీ పక్క నుంచి ఇంకో క్లిప్కి అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక క్లిప్ అనేది స్టాండర్డ్గా మనకి ఉండడానికి, మనకి ఫోన్ అనేది రిమూవ్ అవ్వడానికి ఇలాగా స్టాండర్డ్గా ఒక క్లిప్ అనేది పెట్టేసుకుంటే చాలండి. అండ్ ఫోన్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. పెట్టుకోవడానికి ఒక హ్యాంగ్లర్ లాగా పనిచేస్తుందండి. చాలా సింపుల్గా చూడొచ్చు. మనము ఏ సినిమా పెట్టుకున్నా టీవీలో చూడడం కన్నా ఫోన్లో చూడడం చాలామంది ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాగా ఒక 2 క్లిప్పులు అయితే తీసుకోవాలండి. అండ్ వీడియోలో చూపిస్తున్న విధంగా అటొకటి ఇటొకటి పెట్టుకుంటే చాలండి. ఫోన్ అనేది అస్సలు పడదండి. చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చాలా సింపుల్గా ఇటో క్లిప్ పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని సింపుల్గా నేను ఇలాగా స్టాండ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాగా 2 క్లిప్స్ అయితే తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది పొడవుగా తీసుకోవాలి. ఇందాకలా హారిజాంటల్గా తీసుకున్నాము, ఇప్పుడు వర్టికల్గా తీసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాంటి క్లిప్స్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే పెద్ద క్లిప్స్తోనైనా తీసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇట్లాగా హోల్స్ ఉన్న క్లిప్స్తో కూడా మనకి ఈజీగా అయితే స్టాండ్ అవుతాయని చూపించడానికి నేను ఈ వీడియో చూస్తున్నాను అనమాట. చూసారు కదండి, క్లిప్స్తో ఎన్ని రకాలుగా మనకి యూజ్ అవుతుందో అనేది ఈ వీడియోలో మీకు చూపించాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.